ఇక మిగిలిన అప్డేట్స్ చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు. ఈ రోజు ఆయన కొడంగల్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కొడంగల్ చేరుకున్న రేవంత్ రెడ్డి మండలాల వారీగా పార్టీ నేతలతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు. ఈ రోజు ఆయన కొడంగల్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కొడంగల్ చేరుకోనున్న రేవంత్ రెడ్డి మండలాల వారీగా పార్టీ నేతలతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంపై మొత్తంగా ఫోకస్ అయితే పెట్టారు. ఈ రోజు ఆయన కొడంగల్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కొడంగల్ చేరుకున్న రేవంత్ మండలాల వారీగా పార్టీ నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్, చెప్పండి, రేవంత్ పర్యటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ వెంకట్, మీ సౌండ్ వస్తలేదు, అసలు మ్యూట్లో పెట్టారు. మొత్తంగా ఈ రోజు రేవంత్ పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మొత్తంగా రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు. ఈ రోజు ఆయన కొడంగల్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కొడంగల్ చేరుకోనున్నారు రేవంత్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఈ రోజు రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సొంత నియోజకవర్గమైనటువంటి కొడంగల్ నియోజకవర్గానికి ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు వస్తున్నారు. అతను ముఖ్యంగా ఈ రోజు ఈ నియోజకవర్గంకి సంబంధించినటువంటి కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి 5 మండలాలకు సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తలతో ఆయన ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. తన ఇంట్లోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కొక్క మండలానికి సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తలను ఇంట్లోకి పిలిచి ఆ మండలంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, అభివృద్ధి చేయవలసిన పనులు ఏంటి, తర్వాత రేపు లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థిని ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ర రెడ్డిని గెలిపించేందుకు కావాల్సిన ప్రణాళికలు ఎలా చేసుకోవాలనే వాటిపైన కూడా ఈ చర్చ జరిగే అవకాశం ఉన్నది. ఒక్కొక్క మండలానికి సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తలందరూ కూడా వాళ్ళతో కులంకుశంగా సుదీర్ఘంగా చర్చించేందుకు కూడా ఆయన ఇప్పటికే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆయన మధ్యాహ్నం
కొడంగల్కి చేరుకుంటారు. ఈ సందర్భంగా కొడంగల్ పట్టణం అంతా కూడా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటుగా తన ఇంటి వద్ద కూడా భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఆయన మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఆయన ఇక్కడికి చేరుకుంటారు. సాయంత్రం పొద్దుపోయే వాళ్ళకు కూడా ఆయన ఈ కార్యకర్తల సమావేశాన్ని అందరితో కూడా పాలు పంచుకునే అవకాశం ఉంది. అయితే మొదటిసారిగా ఆయన ఇప్పటి వరకు ముఖ్యమంత్రి అయిన తర్వాత, కొడంగల్ నియోజకవర్గంలో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మండలానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలతో ఆయన ఇప్పటి వరకు కూడా సమావేశం కాలేదు. ఇది మొదటి సమావేశము. ఈ మొదటి సమావేశంలో మండలానికి సంబంధించి ప్రతి గ్రామానికి సంబంధించిన ఏ సమస్యలు ఉన్నాయి, అట్లాగే అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటివి చేసుకోవాలి, తర్వాత ప్రత్యేకంగా ఇక్కడ కొడంగల్ నియోజకవర్గం పైన రేవంత్ రెడ్డి దృష్టి పెట్టడం జరిగింది అభివృద్ధి పైన. అయితే ఇప్పటికే 4,500 కోట్లకు పైగా అభివృద్ధి పనులు అక్కడ చేపట్టడం జరిగింది. గత నెలలో కూడా వీటికి అన్నిటి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది రేవంత్ రెడ్డి. వీటిపైన కూడా ఈ పనులు ఎలాగా పురోగతి ఎట్లా ఉన్నదనే విషయాలపైన కూడా ఆయన కులంకుశంగా చర్చించే అవకాశం ఉన్నది. ఈ సందర్భంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ గత 2 రోజుల క్రితం ప్రకటించినటువంటి ఏదైతే గ్యారంటీ ఉన్నాయో, గ్యారంటీకి సంబంధించినటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలు అనేది కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే విషయాన్ని కూడా ముఖ్యంగా ఈ కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు కూడా వివరించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన ప్రతి నియోజకవర్గంలో అందరు ఎమ్మెల్యేలకు సంబంధించిన అందరికి కూడా సూచనలు సలహాలు కూడా చేయడం జరిగింది. ఏవైతే జాతీయ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీకి సంబంధించినటువంటి ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఏవైతే ప్రణాళికలు మనం ఏవైతే గ్యారంటీ పథకాలు ఏవైతే ప్రకటించామో అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కూడా ఇప్పటికే ఈ ఎమ్మెల్యేలకు ఆయన సూచనప్రాయంగా తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన తన సొంత నియోజకవర్గమైనటువంటి కొడంగల్కి ఈరోజు పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా కూడా ఆయన తన ముఖ్య కార్యకర్తలతో అందరితో కూడా ఆయన కలిసి పలు విషయాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన పర్యటన సందర్భంగా కొడంగల్లో మాత్రం ఇప్పటికే గట్టి బందోబస్తు, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పుకోవచ్చు. పద్మ. రైట్, థ్యాంక్ యూ వెంకట్.